మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామ పంచాయతీలోని బొప్పరం గ్రామం నాలా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి మేము ఇల్లు కట్టుకొని ఉంటున్నాము. 98 నుండి ఆ ఇల్లు ఇప్పుడు కూలిపోవడం వలన కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే దానిని లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాది అని చెప్పి దౌర్జన్యంగా 10 మంది కుటుంబాలని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నాడు. మాకు న్యాయం కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ల్యాండ్ మాకు పట్టాలు ఇవ్వాలని కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నామని అన్నారు. ఈ సంఘటనలో ఎంఆర్ఓ కార్యదర్శి పోలీస్ అధికారులు వచ్చారు. నిన్నెల మండలం బొప్పరం గ్రామం 96లా కొన్నాడు మా నాన్న బద్దం కృష్ణారెడ్డి దగ్గర. ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోతే నేను కట్టుకుంటున్నా అలా కొడుకును. అయితే ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి వచ్చి ఆపుతాడు నా భూమి అని. అప్పుడు అమ్మిండు, ఇప్పుడు అడ్డం తిరుగుతాడు. పట్ట చేయమంటే మా నాన్న చేయలేదు. ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోతే పాత ఇల్లు కట్టుకుంటాను. అప్పుడు కాగితం ఇప్పుడు కూడా అది చూపెట్టిన ఆడికి గ్రామ పంచాయతీ కూడా ఆన్లైన్ ఎక్కింది. ఇప్పుడు ఉన్నాయి ఆ పేపర్ కూడా అని వచ్చి ఆపుతాడు నీకు. ఇప్పుడు అప్పుడు అమ్మిండు, ఇప్పుడు అడ్డం తిరుగుతాడు ఇల్లు. ఇప్పుడు వర్షాకాలం వస్తాం, మేము ఎక్కడుండు పిల్లలు పట్టుకొని. మాకు న్యాయం కావాలి. పోలీసు అధికారితోటి ఎంఆర్ఓ సారు గ్రామ పంచాయతీ నుంచి కార్యదర్శి అలా పట్టుకొని వచ్చి ఇల్లు ఆపాలని మళ్ళీ ఆపేస్తారు. మాకు దొంగ సర్టిఫికేట్, మాకు న్యాయం కావాలి. దొంగ సర్టిఫికేట్ తెచ్చి నాదాని మాకు అడ్డం తిరుగుతాను. మాకు అప్పుడు అమ్మిండు, ఇప్పుడు దొంగ తెచ్చి మాకు అడ్డం తిరిగి మా ఇల్లు ఆపతాన్ని చూస్తాను. మాకు న్యాయం కావాలి సార్. మా మామ అప్పుడు తీసుకున్నాడు. మా మామ ఉన్నాక మేము కొన్నాం. మమ్మల్ని ఇప్పుడైతే ఇబ్బంది పెడతాండి. ఇల్లు గూల పెట్టింది, మేము గూల పెట్టుకున్నాం. అది కూలిపోయింది కాబట్టి అది ఇప్పేసి మేము కట్టుకుంటాను. మమ్మల్ని ఇంత గోస వంచుకుంటాడు. మొత్తం ఇల్లు ఇంత గూల పెట్టి మేము మొదలు పెట్టిన సుంది మాకు ఇదే రాపాట. మాకు ఇల్లు కావాలి, మాకు న్యాయం జరగాలి. 30 ఏళ్ళ సుంది ఉంటాను సార్ మేము ఇక్కడ. చిన్న పిల్లలు పుట్టక ముందటి సుంది ఉంటాను.